హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈరోజు మా అత్తగారు అనుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి టీ అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇదిగోండి గిన్నెలు మొత్తం. ఇంకా ఇక్కడ షిఫ్ట్ అయిపోయి డే 3 అనమాట. మా అత్తగారు ఇంటికి వచ్చాను అనమాట. కొంచెం వర్క్ ఉండి టీ పెట్టారు, తాగాను. అండ్ మంచం ఎలా షిఫ్ట్ చేశారని అడుగుతున్నారు కదా. మంచం వచ్చేసి ఇది కూడా పార్ట్సే వచ్చేస్తుందండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసాము. స్క్రూస్ ఉంటాయి మంచానికి, ఆ స్క్రూస్ అని తీసేసి ఇక వ్యాన్ వాళ్ళు అయితే తీసుకొచ్చేసారు. నార్మల్గా తీసేస్తాం కదా. అండ్ ఏసీ కూడా అంతే. ఏసీ వచ్చేసి మాకు ఏసీ ఇప్పదీసేవాళ్ళు టైంకి రాలేదనమాట. నెక్స్ట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చాం, ఆటోలో తీసుకొచ్చామన్నమాట ఏసీని అయితే. లేదంటే ఏసీని కూడా మనం షిఫ్ట్ చేసే వాళ్ళతో బ్యాగ్లో తెచ్చేసుకోవచ్చు. బట్టలు కూడా అంతే అనమాట. అట్టపెట్టెలో అయితే ఇంకా సేఫ్గా వస్తాయన్నమాట. లేదు మనకు అట్టపెట్టెలు అవైలబుల్గా లేకపోతే కనుక కవర్స్ని తీసుకోవాలి. అట్టపెట్టెలో చక్కగా అట్టపెట్టెలో మనం చదివేసుకొని నీట్గా ప్యాక్ చేసేస్తే కనుక అస్సలు చెక్కే చదరవు అనమాట. బట్టలు కానీ అది అంటులు అంటారు, అంట్లు అవన్నీ గిన్నెలు అవన్నీ మామూలుగా మనం తీసి చదువుకుంటాం. అన్నం బట్టలు మాత్రం చెక్కు చదరవు అనమాట అట్టపెట్టెల్లో పెట్టుకుంటే. నెక్స్ట్ ఈ గాజు సామాన్లు చెప్పాను కదండి. ఏమైనా బియ్యపు డ్రమ్ములు ఏమైనా ఉంటే కనుక, మన దగ్గర బకెట్స్ ఏమైనా ఉంటే కనుక అందులో మనం ఒక బంతని కానీ దుప్పటిని కానీ వేసేసి గాజు సామాన్లు పెట్టేస్తే అస్సలు పగలవు. కానీ జాగ్రత్త తీసుకెళ్ళమని చెప్పాలి. గతుకుల దగ్గర వాటి దగ్గర ఏంటంటే పగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గతుకుల దగ్గర చెప్పుకోవాలి వాళ్ళకి మనం ఫస్టే. ఇదిగోండి డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. దీని మీద కవర్ అయితే ఇలా వేశారు మా అత్తగారు. ఇదిగోండి. అండ్ వీటికి చక్కవే వచ్చినాయండి స్టార్టింగ్లో. డైనింగ్ టేబుల్కి చక్కవే వచ్చినాయి. ఈ సీట్లు అయితే కుట్టించారనమాట. ఇదిగోండి డైనింగ్ టేబుల్. అండ్ ఇది వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాము ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అలా. ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి. అండ్ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ సెట్. ఇదిగోండి వంటగదిలో వచ్చేసి పైన అక్కడ కవర్స్ ఉన్నాయి. ఇక్కడ కవర్ ఉంది కదండి, ఆ కవర్లో పెద్ద కవర్లు అయితే ఉన్నాయన్నమాట. పెద్ద కవర్లు ఆటలోనండి సామాన్లు అయితే పెట్టేసి తీసుకొచ్చారనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ అవన్నీ విడివిడిగా వేటికాటికే మనకి వచ్చేస్తాయి అనమాట. డైనింగ్ టేబుల్ తీసేశారు, ప్లేట్ అవన్నీ తీసేసి చూపిస్తాను చూడండి. ఈ డైనింగ్ టేబుల్కి వచ్చేసి ప్లేట్ విడిగా వచ్చేస్తుంది అండ్ లెగ్స్ విడిగా వచ్చేస్తాయి అనమాట. అలా తీసేశారు. అండ్ కుర్చీలాగానే తీసుకొచ్చేసారు అనమాట. ఎలా సేఫ్గా ట్రీట్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాయి అనమాట. ఆ కామెంట్ అనేది ముందు నాకు తెలుసుంటే ప్రతిదీ నేను పాయింట్ టు పాయింట్ చేసేదన్నమాట. ఎలా షిఫ్ట్ చేస్తున్నారు, ఎలా ప్యాక్ చేసుకుంటున్నాం అనేది. షిఫ్టింగ్ అయిపోయింది, నేను ఆ వీడియో తీయలేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేస్తున్నందుకు. సో ఇదే అండి వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొకటండి, అట్టపెట్టెలో కనుక సామాన్లు సదరాలి అనుకుంటే కనుక చక్కగా సదిరేసిన తర్వాత పైన ప్లాస్టర్ వేసేసి పైన పెన్నుతో మనం లోపల ఏ వస్తువు అయితే పెట్టామో పైన పెన్నుతో రాసేసుకున్నాం అనుకోండి, మనకు సదిరేటప్పుడు బడ్డెన్ లేకుండా ఈజీగా అట్టపెట్టెలో ఏ వస్తువు ఉన్నా అని తెలుస్తుంది.